జూన్ 15 దేవుని వాగ్దానం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక నూతన దినము మన జీవితంలో చూచే అవకాశం ప్రభువు మనకిచ్చారు. అందుని బట్టి దేవాతి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మనము దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుని ముందుకు వెళ్ళే వారంగా ఉన్నట్లయితే ప్రభువు మనలను ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదాలను పొందుకుని మన జీవితం సంతోషంతో ఆనందంతో ఉండాలి అనేది గొప్ప భాగ్యం. పరమ తండ్రి అయినటువంటి దేవాదేవుడు మనలను ఉన్నతంగా ఉంచడానికి, ఆశీర్వదింపడానికి కోరుకునే గొప్ప దేవుడు. ఈరోజు వాగ్దానాన్ని మనము గమనించినట్లయితే ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, తండ్రి అయినటువంటి దేవుని యొక్క కృప, యేసుక్రీస్తు నుండి వచ్చేటువంటి సమాధానం, మనకు దేవుని నుండి కలిగేటువంటి అద్భుతమైన ఆశీర్వాదాలు. ఆ ఆశీర్వాదము పొందుకోవడానికి, ఆయన కృపా సమాధానాలు మనము అనుభవించుటకు ఆయనతో మనము ఉండాలి అనే వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. ఈ గొప్ప వాగ్దానం మనలను ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపిస్తుంది. అటువంటి ఆశీర్వాదము మన జీవితంలో కలగాలి. నిజమే, దేవుని యొక్క కృప, ఆయన సమాధానము మన జీవితాలను ఉన్నతమైనటువంటి స్థలాల వైపుకు, ఉన్నత దిశలోనికి నడిపించబడతాయి. అట్టి కృప భాగ్యము ప్రభు మీకు, మీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీ బిడ్డలకు నీ కృపా సమాధానములు అనుగ్రహించండి. నీ ఆత్మతో నింపండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలబెట్టిన కార్యములు అన్నిటిలో మీరే తోడే ఉండి నడిపించండి. విశేషంగా ఆరాధన జరుగు ప్రతి స్థలముందు మీరు తోడే ఉండండి. ఈ దినము జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించి దినదీవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.